సార్ ఫస్టే నాకు అంటే అది ఆపుకోలేకపోతున్నాను. మా కష్టాలకు చార్మినార్‌కి ఏంటి సార్ సంబంధం? సంబంధం ఉంది సార్. ఓకే. మనకి కాకిలు అంటే క్రౌస్ అవును. అమ్మేది అక్కడ ఒక్క చాటే, ఓకే. వేరే ఎక్కడ అమ్మరు. ఓకే. దానిలో విషయం తెలుసుకున్న వాళ్ళకి మాత్రమే ఇది తెలుసు, సబ్జెక్ట్ పరంగా తెలుసుకున్న వాళ్ళకి మాత్రమే తెలుసు. ఇప్పుడు శని దోషానికి మీకు ఏలినాటి శని, ఇప్పుడు ఏ యూట్యూబ్లో కానీ ఎక్కడ చూసినా కానీ ఏలినాటి శని అవును. శని దోషం. భయపెట్టి చేస్తున్నారు. అవును. మీకు అర్ధాష్టమ శని అవును. అని చాలా భయపెట్టి చేస్తున్నారు. సో ఈ ఏలినాటి శనికి, అర్ధాష్టమ శనికి, పాద శనికి, ఖండ శనికి భయపడాల్సిన పని అన్నదే లేదు. హ్మ్. మనకి శాస్త్రం ఏం చెప్తుంది అంటే, ఇప్పుడు ఈ 19,000 జపాలు చేయాలి, హోమాలు చేయాలి, శనివారం అయితే తైలాభిషేకం చేయాలి అన్నది అవును. సూచిస్తున్నారు. అవును. మనం ఇవి ఏమీ చెయ్యనే అక్కర్లేదు. హ్మ్. సింపుల్. మనం ఒక కాకిని బంధించి, ఒక పంజరంలో ఉన్న ఒక కాకిని మనం దాన్ని రిలీజ్ చేసేస్తేనే చాలు. మీ ఎట్లా సార్? దోషం మొత్తం వెళ్ళిపోతుంది. ఓకే. శనివారం, శనిహోర అచ్చా! ఆ టైంలో ఒక కాకిని బంధించబడిన ఒక బంధించబడిన కాకి. కాకిని మనం దాన్ని, వాడెంత ఫీజు ఆ! అది మనం తీసేసుకొని, ఇక్కడ పౌరేలు చిలకలు ఎలా అమ్ముతారు, అవును. కాకిల్ని కూడా అమ్ముతారు. ఈ కాకిల్ని నేను మనం ఫస్ట్ టైమ్ వింటున్నాను సార్. ఎప్పుడైతే మనం రిలీజ్ చేసేస్తున్నామో, ఆ! అవి ఎప్పుడైతే ఈ ప్రపంచం నుంచి, పంజరం నుంచి బయటకు వచ్చేస్తున్నాయో వాళ్ళంత ఫీల్ అవుతాయి. అప్పుడు వెళ్ళేటప్పుడు అవి మనల్ని దీవిస్తాయి. కాకి ఎవరి వాహనం అండి? శనీశ్వరుడి వాహనం. శనీశ్వరుడు వాహనం. యెస్. సో అప్పుడు మన అవును సార్. శని దోషం ఎంత ఉన్నా దాని తీవ్రత మొత్తం తగ్గిపోతుంది. వావ్! ఇది కొన్ని ఒక పెద్ద పెద్ద యాగాలు చేసిన దానికి ఈక్వల్ అయిన ఫలితం. హ్మ్. పెద్ద ఖర్చు అనేది ఏది లేనే లేదు. పక్షులు అమ్మినట్టే అది కూడా అమ్ముతున్నారు. అబ్బా! అది వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు అది అచ్చా, అమ్ముతున్నారు. దీనికోసమే అమ్ముతున్నారా అది? దీని గురించి అమ్ముతున్నారు. వాళ్ళకి ఆ ఓకే. సబ్జెక్ట్ తెలుసు కాబట్టి కరెక్ట్. అమ్ముతున్నారు. కరెక్ట్. లేదంటే కరెక్ట్. ఆ! కాకిల్ని ఎందుకు అమ్ముతారు? అదే గదా! నాకు కబూతర్ ఖానా తెలుసు. ఇవన్నీ తెలుసు కానీ ఈ కాకిది ఎప్పుడు నేను వినలేదు. కాకిల్ని, మీకు వావ్! శని దోష తీవ్రత ఎక్కువ ఉన్నది అంటే, కాకిని మీ తలని చుట్టి 9 సార్లు చుట్టేసి దాన్ని వదిలేస్తారు. ఆ! మీ శని దోషం మొత్తం వెళ్ళిపోతుంది. మీరు ఒక్క కాకిని మీరు విడిచిపెట్టి చూడండి. ఆ! దూరంగా తీసుకుని దాన్ని వదిలేసేసేయండి. బట్ దాన్ని ముట్టుకోకూడదు. ఓకే. కాకిని టచ్ చేయకూడదు. అచ్చచ్చా! టచ్ చేయకుండా గనక మీరు గనక వదిలేస్తే శని దోషం పటాపంచలు. శని కాదు కదా, దానికి మించిన వాళ్ళు వచ్చినా కూడా ఏమీ కాదు. మీ దోషం పటాపంచలైపోతుంది. అంటే అది మన ఆరాన్ని క్లీన్ చేస్తదా సార్ అది? మొత్తం టోటల్ మీ కర్మని మొత్తం తొలగించేస్తుంది. ఆ! ఆ శని దోషాన్ని, దాన్ని ఓకే. ఒక పవర్ని, తీవ్రతని తగ్గించేస్తుంది. ఆ! ఇది అతి సూక్ష్మమైన పరిహారము. హ్మ్. రెండోది, ఈ శని దోషానికి దీంతో పాటు, శని అంటేనే లేబర్స్ అంటే కింద స్థాయి కూలీలు, ఓకే. రోడ్డు మీద పనిచేసే కూలీలు, బిచ్చగాళ్ళు, బిచ్చం ఎత్తుకునే వాళ్ళు, రైట్. ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ పని చేస్తారు చూసారా లేబర్స్, ఈ డ్రైనేజ్ పని చేస్తారు వీళ్ళందరూ శని కారకత్వము. రోడ్డు మీద కూర్చొని వ్యాపారాలు చేస్తారు, చిరు వ్యాపారం, అవును. వీళ్ళందరూ శని వ్యాపారమే. మనకి ఎవరికైతే శని బాగా పీడిస్తున్నారు, ఎవరికైతే ఏలినాటి శని, అర్ధాష్టమ శని ఎవరికైతే వస్తుందో వాళ్ళు ఏం చేయక్కర్లేదు. మీరు గుడికే వెళ్ళక్కర్లేదు, మీరు వెళ్ళి తైలాభిషేకమే చెయ్యక్కర్లే. ఈ రోడ్డు మీద, ఫుట్పాత్ మీద వ్యాపారం చేసుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు కొంటేనే చాలు. ఓహ్! మీరు సూపర్ మార్కెట్కి వెళ్ళి మీరు కొంటే మీకు కాదు. హ్మ్. ఈ చిరు వ్యాపారులు, చిన్న చిన్న షాపులు పెట్టుకొని నష్టాల మీద జరిపే వ్యాపారుల దగ్గరికి వెళ్ళి మీరు కొంటే మీ దోషం నివర్తి అయిపోతుంది. అంటే శని అక్కడ కూల్ అయిపోతాడు, చాలా సంతోషపడతాడు. ఓకే. మీకు కొన్ని ఒక పెద్ద పెద్ద హోమాలు, పెద్ద పెద్ద యాగాలు చేస్తే హ్మ్. ఎంత సంతృప్తి పడతాడో, ఈ ఒక్క పనికి అతను అంత సంతృప్తి పడిపోతాడు. బా! చాలా సులువైనది. మనం ఇప్పుడు వెజిటేబుల్ కావాలంటే, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాము, ఒక సూపర్ మార్కెట్ వెళ్ళి అవును. వెజిటేబుల్ అవును. తెస్తున్నాం. వాళ్ళందరూ మిలియనియర్స్, అవును. వాళ్ళందరూ గురువు ఆధిపత్యం ఉన్నవాళ్ళు, అవును. శుక్రుడు ఆధిపత్యం ఉన్న వాళ్ళు కోట్లలో సంపాదిస్తారు. ఈ శని కారకత్వం ఉన్న వాళ్ళందరూ రోజుకి ఎంతో నాకు వస్తే కూడా ఇల్లు నడిపిన వాళ్ళు, ఈ చిన్న చిన్న చిరు కరెక్ట్. వ్యాపారం. అవును. వాళ్ళకి ఎప్పుడైతే మనము అంటే, మనం ఇక్కడ సహాయం చేయట్లే,
మనకు కావాల్సిన వస్తువు వాళ్ళ దగ్గర తీసుకుంటున్నాం. అవును. ఎప్పుడైతే మనం వీళ్ళ దగ్గర తీసుకుంటున్నామో వాళ్ళమ్మ ఈ రోజు నాకు ఇల్లు నడిచింది, ఈ రోజు ప్రాబ్లం ఏదో చిట్టు అప్పు ఏదో కట్టుకోవడానికి నాకు డబ్బులు దొరికింది దేవుడా అని అనుకుంటాడు. చూడండి, మన శని దోషం నివర్తి. బా. సూపర్. సరే సార్, అయితే మీకు ఎన్ఆర్ఐ క్లయింట్స్ ఎక్కువ యాక్చువల్గా అమెరికా, లండన్ ఇట్లా ఎక్కువ ఉంటారు కదా. మరి వాళ్ళైతే చార్మినార్ దగ్గరకు వచ్చి కాకిని వదలలేరు, వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళ పేరు మీద ఎవరైనా నమ్మకమైన వాళ్ళ దగ్గరికి ఇచ్చి అచ్చా. అది వాళ్ళ పేరు మీద చేయించి ఓకే. వాళ్ళ పేరు మీద మొత్తం అన్నిటిని వాళ్ళ విష్ ఎన్ని కాకిల్ని వాళ్ళు రిలీజ్ చేయాలనుకుంటున్నారు అన్ని కాకిల్ని వాళ్ళ పంజరం నుంచి విడిచిపెట్టచ్చు. ఓ, ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళకి ఆ ఫలితం దక్కుతుంది. చెప్తుంది. సో ఆ డబ్బులు ఎవరిది? వాళ్ళదే కదా, అవును. ఆ పుణ్యం వాళ్ళకే వెళ్తుంది. అచ్చా, అచ్చా, అచ్చా. ఓకేనండి, ఆ కాకికి మనం విడిచిపెడుతున్నాం, అవును. బట్ ఆ పుణ్యం అనేది దానికి Correct. మన యూనివర్సల్ గా తెలుస్తుంది కదా, ఈ డబ్బులు ఎవరు ఇచ్చారు అన్నది. అవును. ఆ పుణ్యం వాళ్ళకే వెళ్తుంది. సో ఖచ్చితంగా వాళ్ళకి కూడా ఈ దోష పరిహారం నివర్తి దీని ద్వారా ఈజీగా వెళ్తుంది. సో మనం ఇంతకుముందు మాట్లాడినప్పుడు మీరు చెప్పారు, ప్రాచీన వృక్ష శాస్త్రంలో ప్రతి నక్షత్రానికి ఒక చెట్టు ఉంటుంది, అవును. అది మన మనిషి శరీరంతో అనుసంధానమై ఉంటుంది అని చెప్పారు. అవును. ఏంటి సార్ అది? నాకు అర్థం కాల. ఇది వృక్ష శాస్త్రము అన్నది మనం ఇప్పుడు కనిపెట్టింది కాదు. శివ పురాణంలోనూ రాసి పెట్టింది, విష్ణు పురాణంలోనూ ఉన్నది, గరుడ పురాణంలోనూ ఉన్నది, వామన పురాణంలోనూ ఉన్నది ఈ వృక్ష శాస్త్రం అన్నది. ఈ వృక్ష శాస్త్రంలో మనం ఆ కాలంలో అప్పట్లో 2000 సంవత్సరాలు కిందట వాళ్ళు యూజ్ చేసుకున్న శాస్త్రం. మన మీద దాన్ని పట్టించుకోలేదు, మనకి చెప్పేవాళ్ళు లేక మనం పట్టించుకోవటం లేదు, మనకి చెప్పేవాళ్ళు లేక మనకి తెలియలేదు. సో ఇది మన తప్పే, వాళ్ళ తప్పు కాదు. ఈ వృక్ష శాస్త్రంలో చాలా ఇదిగా ఇప్పుడు శివుడికి విల్వదళాన్ని వేస్తున్నాం. ఎందుకు వేస్తున్నాం? కరెక్ట్. అవును, ఎందుకు వేస్తున్నాం సార్ అది? శివుడు ఏ నక్షత్రం అండి? ఆరుద్ర నక్షత్రం. అవును. ఓకేనండి, అతని 9వ నక్షత్రము అతనికి వచ్చేది చిత్తా నక్షత్రం. ఈ చిత్తా నక్షత్రం చెట్టే విల్వ వృక్షము. ఓకేనండి, సో ఇది ఎప్పుడైతే అతనికి వేస్తున్నామో అతను అంత ప్రీతి చెందుతాడు. చాలా మీరు ఏది చేయక్కర్లే, అతనికి ఒక్క విల్వదళాన్ని ఇచ్చి అతనికి సమర్పిస్తేనే చాలు. కోటది త్రిగుణం త్రిగుణాకారం త్రిసింధి త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక విల్వం శివార్పణం అన్నది. సో అతని 9వ ఒక నక్షత్ర చెట్టుని మనం అక్కడ వేస్తున్నాము. ఇప్పుడు లక్ష్మీదేవిని చూసుకోండి, ఉత్తర నక్షత్రం, ఆవిడది 18వ నక్షత్రము భరణి నక్షత్రం. అంటే ఇది ఏదొచ్చింది? భరణి నక్షత్రం అని అంటే ఉసిరికాయ చెట్టు. మనం కార్తీక మాసంలో అంతా చూడండి ఉసిరికాయతోటి ఆవిడకి కింద వెళ్ళి దీపాలు వెలిగిస్తాము. కొన్ని రాష్ట్రాలలో ఉసిరికాయతోటి మాల వేసి లక్ష్మీదేవికి మాల సమర్పిస్తారు. ఎందుకు ఉసిరికాయ అంటే ఆవిడ వృక్షం, అది భరణి నక్షత్రానికి ఉసిరికాయ చెట్టు. ఎవరైతే ఈ భరణి నక్షత్రం ఉన్న వాళ్ళు ఉసిరికాయ చెట్టుని వెళ్ళి ఒక టెంపుల్లో వెళ్ళి దాన్ని ప్రతిష్ఠ చేపించి దాన్ని బాగా ప్లాంట్ చేపిస్తారు. అది ఎప్పుడు పెద్ద వృక్షంగా పెరుగుతుందో వాళ్ళకి తిరిగి చూడాల్సిన పని లేదు.